హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవడం అయితే జరిగింది. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఏపీటీఎస్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ సర్వీసెస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పోస్ట్ నేమ్ చూసుకుంటే మనకి ఐటీ మేనేజర్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ ఉండేటటువంటి పోస్టులు. అలాగే ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పటికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. వన్స్ సెలెక్ట్ అయితే పర్ మంత్ అంటే ప్రతి నెల 40,000 రూపాయల వరకు శాలరీ ఉంటుందని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. మెయిన్ డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఈ జాబ్స్కి అప్లై చేయాలన్నా నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా మీరు లింక్స్ కోసం కంగారు పడితే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వెళ్తే మీకు ముందుగా చెప్పినట్లు ఈ జాబ్ నోటిఫికేషన్ ఏపీటీఎస్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజికల్ సర్వీసెస్ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. ఇక పోస్ట్ నేమ్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. డిపార్ట్మెంట్ చూసుకుంటే ఏపీ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ అని చెప్పి మెన్షన్ చేశాను కదా, ఇక్కడ అదే వివరాలు మెన్షన్ అయితే చేశారు. ఇక జాబ్ లొకేషన్ చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఉంటాయని చెప్పారు. అంటే ఎగ్జాక్ట్గా ఈ డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి, ఎందుకంటే అక్కడ మెన్షన్ అయితే చేయలేదు, కానీ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫర్దర్ డీటెయిల్స్లో మనకు మెన్షన్ చేసినటువంటి వివరాలు ఏంటంటే మనకి ఇవి ఫుల్ టైం జాబ్స్ అని మెన్షన్ చేయడంతో పాటు క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్ ఆర్ ఎంఎస్సీ డిగ్రీతో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ వివరాలని క్లియర్గా అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ మెన్షన్ చేసింది ఏంటంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్లో 6 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. అంటే 6 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పారు. వీటిని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేసినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇక్కడ వివరాలు చూడొచ్చు. ఇక క్వాలిఫికేషన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే మీరు బీటెక్ కానీ ఎంఎస్సీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అప్లై అయితే చేయొచ్చు అన్నారు. విత్ మినిమం రిలవెంట్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. ఒకవేళ మీకు ఎంబీఏ డిగ్రీ ఉంటే అది డిజేబుల్గా అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే అది ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మీరు కనుక ఈ జాబ్కి అప్లై చేసి క్వాలిఫికేషన్స్ ఉండి అప్లై అయితే చేసి ఈ జాబ్ని కనుక గెట్ చేసినట్లయితే మీకు ప్రతి నెల కూడా 40,000 రూపీస్ అంటే 40,000 రూపాయలు శాలరీగా రావడం జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవైతే మనకి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయిన డిస్ట్రిక్ట్ ఐటీ మేనేజర్స్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారంటే ఈ జాబ్ వస్తే మనకి ఎటువంటి వర్క్స్ ఉంటాయి, అలాగే మనకి ఎటువంటి విధులు ఉంటాయి అనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక ఇప్పుడు మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే మనం ఏదైతే నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకున్నామో ఆ విండోలోనే కార్నర్లో అప్లై నౌ అని కనపడుతుంది. అక్కడ క్లిక్ చేసి అప్లై చేయొచ్చు. అప్లై ప్రాసెస్ కూడా పెద్దగా కన్ఫ్యూషన్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నేమ్ ఎంటర్ చేయాలి, దెన్ నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, తర్వాత మొబైల్ నెంబర్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఆ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ ఇయర్ ఆఫ్ పాసింగ్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత మీ రిజ్యూమ్ ఏదైతే ఉంటుందో ఆ రిజ్యూమ్ని అప్లై చేసి ఇక్కడ ఒక చిన్న మెసేజ్ బాక్స్ ఉంది, అక్కడ మీరు మెసేజ్ ఏదైనా టైప్ చేయండి. తర్వాత ఇక్కడ క్యాప్చా కూడా ఉంటుంది సెక్యూరిటీకి సంబంధించి. ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే సబ్మిషన్ అయిపోతుంది. ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే పే చేసిన అవసరం లేదు. చాలా సింపుల్గా మీకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉంటే జాబ్కి అప్లై అయితే చేయండి. మనకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పను, కానీ మనకి ఒక మంచి జాబ్ అయితే దొరుకుతుంది. అది కూడా కాంట్రాక్ట్ జాబ్ అన్నారు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ రిక్వైర్మెంట్ కాంట్రాక్ట్ పీరియడ్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉన్నాయి. సమ్ టైమ్స్ మీ లక్ బాగుంటే పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ 5 to 10% ఉంటాయి, లేదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్లీ రీసెంట్లీ రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా చెప్పినట్టు లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు.